చేద్దాంలే అని ఇలాగ ఒక క్లిక్ చేసి ఇలా తీసి పడేసి మనం ఇట్లా చేస్తే కనుక వాక్యం మనకి అర్థం కాదు. కాబట్టి క్షుణ్ణంగా విని మన హృదయాలను మార్చుకోవాలి. దేవుని వాక్యం అనేది ఎప్పుడు కూడా మన హృదయాలను మారుస్తుంది, మన బ్రతుకులను మారుస్తుంది, మన జీవితాలను మారుస్తుంది. అంతేకాని ఏదో వినాలి కాబట్టి వింటున్నామన్నట్టు మనసు పెట్టకుండా వింటే కనుక అది మనకి పనిచేయదు. ఆ యొక్క వాక్యం మన హృదయంలో నిలవదు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలని ఉంది. దేవుని వాక్యాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థించాలి. ప్రభువా నీ వాక్యం వినాలి అనుకుంటున్నాను కాబట్టి పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయి, ఇది అర్థమయ్యే విధంగా మీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. అలాగే వాక్యం చదివే ముందు